నిర్మల్ జిల్లా కానపూర్ మండలంలో తార్లపాడు గ్రామంలో ఉన్న దర్శనాల రాజేశ్వర్ లక్ష్మి గత ఎన్నికల్లో 2వ వార్డు నుంచి గెలిపించిన సర్పంచ్. రాజేశ్వర్ కూతురి పెళ్లి ఉన్నదని ఉన్న గుడిసెను తీసి చిన్నగా రేకుల షెడ్డు వేసుకుందామని పని చేసుకుంటూ తాజా మాజీ సర్పంచ్ భర్త 2వ వార్డు మెంబర్ లక్ష్మి మీద కోపంతో ఇల్లు కట్టకుండా చేస్తున్నాడని ఆరోపిస్తున్న వార్డు మెంబర్ గత 4 సంవత్సరాల నుండి మా మీద కక్ష సాధింపు చేస్తున్నారని, మా స్వంత భూమిలపై నుండి రోడ్డు వస్తుందని, దానికి 13,000 ఇస్తారని పెద్ద మనుషులు చెప్పారని, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని, ఆయన రోడ్డుకు జాగా వదిలి చిన్నగా రేకుల షెడ్డు వేసుకుందామని పని చేసుకుంటుంటే కావాలని ఆపి డబ్బులు వృధా చేస్తున్నారని, రాత్రింబగళ్లు కాపు కాస్తున్నారని, అతనితో ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ 2వ వార్డు మెంబర్ లక్ష్మి అధికారులు పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామ పంచాయతీ నుండి ఖాళీ చేసిన కుటుంబం. రేకుల షెడ్ వేసుకుంటా మరి నీ జాగాలకి వాళ్ళు ఎందుకు అడ్డం పడుతుంది? అలా తోవ కావాలని అంటారు కదా సార్. తొవ్వలెత్తున్నావా? లేదు. అయితే మా ఊరు పటేలు ఒక పటేలు చెప్పిండు, అరే ఈ ఇల్లు సాగు మీదే, ఈ తొవ్వ వాళ్ళు ఇట్లా నడిచిరు, కాళ్ళు ఉండే నడిచిరు, ఏడుకొక్కడికి అది కూడా కొట్టుకోరా, ఇల్లు అయితే పాత అయితే నీదే అని చెప్పిండు పటేలు. సర్పంచ్ ముంగడ చెప్పిండు, ఊరోళ్ళు చెప్పారు, మనుషులు గారు అందరు ముంగడ. ఆయన చెప్పినాక తర్వాతనే నేను కొంచెం చర్య దవ్వుతానే పాత ఇల్లు అడగదనే దవ్వుతున్నాం. ఇలా పోతే జాగా విడిచెట్టినాం. ఆ రేటుకి మాట్లాడుకుంటారా, తిరిగి మాట్లాడుకున్నా ఏం లేదు, దాన్ని విడిచెట్టినాం. దాని మీద పంచాయతీ ఉంది, దాని మీద పంచాయతీ నడుస్తుంది. అయితే అలా భూమి తక్కువ ఉన్నాయని అన్నారు సార్, 2 గుంటలు తక్కువ ఉన్నది అన్నారు. అంటే అన్న వీళ్ళైతే నేను కట్టుకుంటా, నీకు 2 గుంటలు తక్కువ వస్తుంది కదా, నా పుస్తకం కొత్తాడు కదా, ఏం చేస్తాడు, నీది కొత్తాడు నాది కొత్తాడు, నా దాంట్లో 2 గుంటలు భూమి మెంతే నేను ఇచ్చేస్తా కానీ ఇల్లు ఆపకుండా అంటే అట్లా ఇట్లా సర్పంచ్ పార్లీ చేసుడు అని ఆపేసి నేను అంటున్నా సార్, ఎందుకు ఇచ్చేది, నేను రేపు సెట్ చేసుకుంటాను. పెద్ద మనుషులు లేదా మాట్లాడేటోళ్ళు? పెద్ద మనుషులు పటేల్ దగ్గర పేరు మాట్లాడి వచ్చారు. ఆ పటేల్ ముందు పటేల్ చెప్పాడు, ఆడకాడి వాళ్ళకి ఇల్లు ఉండే వాస్తవం ముచ్చడా, ఇల్లు కట్టుకుంటే మీరెందుకు అడ్డపడుతున్నారు, తొవ్వేయలేడంటే అని మాట్లాడదాం, ఏడుకొకడికి ఆన్ సైడ్ చేద్దాం మేము సైడ్ చేద్దాం, కానీ ఇల్లు కట్టడానికి ఇప్పుడు నాకు బిడ్డ పెళ్లి ఉన్నాయి సార్, నాకు ఎడు కాకుండా ఇంకా రేపు సెట్ వేసుకొని మొదలు ఏడు కూడా చూస్తున్నారు సార్. నాకు ఎటు కాకుండా జూగనిస్తారు, ఇటు సాగనిస్తారు సార్. రిజిస్ట్రేషన్ ఆఫీస్ జిరాక్స్ ఇచ్చినాం సర్పంచ్ కొలిపిస్తా అంటే, మా ఇచ్చినాం వాళ్ళే ఇచ్చారు. కొలిపిస్తే జాగ్రత్త ఇస్తా, మా వాళ్ళే మొత్తం సర్పంచ్ ఎత్తుడు ఆయన కీడి. మరి ఇది సర్పంచ్దే కదా? సర్పంచ్ నాకు కీడి ఎత్తుడు. అవును, ఈ బిల్డింగ్ సర్పంచ్దే కదా. మరి నాకు ఆడ పార్ల బిర్యానీ గుంజేసి నాకు ఇల్లు లేపా, నేను ఏడు ఉండాలి అన్న, నేను ఉండిపోవాలి, ఆ చీడు ఉన్నాయి. ఎంతసేపు అయి మీరు వచ్చి? నేను ఒక ఇంటికి వచ్చాడు అంతే. నాకు ఇల్లు పెద్ద మనుషులు కూడా పంచాయతీకి వచ్చిన పెద్ద మనుషులు కూడా, పంచులకు వచ్చిన పెద్ద మనుషులు కూడా అన్నారు సార్. ఇప్పటికి మేము ఒకటికి వచ్చినాం, వీడికి ఒక్కటి ఉంది, ఒక్కళ్ళు పత్తకు లేరు, మరి ఎందుకు వచ్చారు అని కూడా అంటలేరు. మా పరిస్థితికి ఇది ఉన్నది సారు. నేను నీకు ఇల్లు ఇప్పిస్తా, నీకు ఇల్లు లేదు లక్ష్మి, నేను ఇల్లు ఇప్పిస్తానని 2వ వార్డుకు వార్డు నంబర్ గెలిపించుకున్నాడు. వార్డు నంబర్ గెలిపించుకొని సింగల్ ఛాయ్ కూడా తెలియదు సార్, మాకు సర్పంచ్ చేత సింగల్ ఛాయ్ కూడా తెలియదు.